2018 ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆయన ఇచ్చినదే నేరం ఆయనది, శిక్ష వీళ్ళకు. అర్హత లేనప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు సర్టిఫికేటు నీ ప్రభుత్వంలో? జైల్లో పెడితే నిన్ను పెట్టాలి. ఇప్పుడు మమ్మల్ని కాదు జైల్లో పెట్టాల్సింది. నువ్వు నేరం చేసి దివ్యాంగులకు శిక్ష వేసావా? ఎట్టబత్తారు వాళ్ళు ఇప్పుడు లెక్క తీసేచ్చే. లైవ్ ఇట్ ఈస్ సో చెప్తా. రాష్ట్ర ప్రజలందరికీ మరొక మారు పొద్దుటూరు నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉండబడిన దివ్యాంగుల అందరి వైపు నుంచి నమస్కరిస్తూ ఉన్నా. పొద్దుటూరు నియోజకవర్గమే కాకుండా కడప జిల్లా వ్యాప్తమే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులము కార్యకర్తలమైన మా మీద మాత్రమే కక్ష పట్టినారేమో అనుకుని నేను ప్రారంభ దశలో. మా వాళ్ళను చంపడమో, మా వాళ్ళను కొట్టడమో, లేకుంటే మోకాళ్ళ మీద నిలబెట్టి తెలుగుదేశం పార్టీ జెండా పట్టించి జై అనిపించే ప్రతీకార జ్వాలతో చేయడము, లేకుంటే నాయకులు మా మీద తప్పుడు కేసులు బనాయించి నెలల తరబడి జైల్లో కుక్కడము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అనరాని మాటలు తూలనాడి మానసికంగా వేధించడము అంతా వెరసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని మాత్రమే సాధిస్తూ ఉన్నారు. పర్వాలేదులే, మా వరకే అయితే మేము భరిస్తాము అనుకున్నాం. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నాకు అర్థమైంది, కాదు మేము ఒక్కరమే ఈ ప్రభుత్వానికి శత్రువులం కాదు. ఓటేసిన ప్రజలు కూడా వీరికి శత్రువులే, ఓటు వెయ్యని ప్రజలు కూడా శత్రువులే. ఉద్యోగస్తుల పట్ల కక్షనే, వారికి చేసింది ఏమీ లేదు. నిరుద్యోగుల పట్ల కక్షనే, వారికి చేసింది ఏమీ లేదు. రైతుల పట్ల కక్షనే, వారి ప్రయోజనాలను కాపాడింది లేదు. పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మహిళలకు ఏదన్నా ఉద్ధరిస్తారేమో ఆ 1500 రూపాయలు ఇవ్వడమో, వారి పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేక భావనతోనే అది P4 అని చెప్పి ఎగనామం పెట్టేసినారు. చదువుకుంటే చిన్న పిల్లల పట్ల ఏమన్నా ప్రేమ ఉందేమో అనుకున్నా. విద్యా విధానం అయితే ఈ రాష్ట్రంలో సంకనాకిపోయింది. ప్రజలారా, వెరీ బ్యాడ్ పొజిషన్. కాగ్ నివేదిక కూడా వారం కిందట వచ్చింది. 100 ప్లేసులో ఉంది ఈ రాష్ట్రం విద్యా విధానంలో. పోనీ వ్యాపారస్తులన్నా ప్రేమించినారా? వ్యాపారస్తుల పరిస్థితి దారుణాతి దారుణం. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నారు. చిన్న చితక అంగళ్ళు అయితే వ్యాపారాలు జరక్క. ఇక ఎవరి మీద వీరికి ప్రేమ? పోనీలెబ్బా, సంక్షేమ పథకాలంటే ఏంటి ఇయ్యలే, అభివృద్ధి కార్యక్రమాలంటే ఏమీ చేయలే, కనీసం పెన్షన్ ఇచ్చే విషయం అన్నా గొప్పగా చెప్పుకుంటున్నారు. మేము 4000 ఇస్తున్నాం, మేము 4000 ఇస్తున్నాం, దివ్యాంగులకు 6000 ఇస్తున్నాం, బెడ్డీడైన వాళ్ళకు 15000 ఇస్తున్నాం, ఇంకొకరికి 10,000 ఇస్తున్నాం. ఇది దేశ చరిత్రలోనే మేము రికార్డు బద్దలు కొట్టామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటే, దాంట్లో ఉండే కొన్ని లోపాలు మాకు తెలిసినప్పటికీ మౌనమే దాల్చిన నేనైతే, పోనీలే ఏ కారణమున్నా కానీ మేము 3000 ఇచ్చినాము, 1000 రూపాయలు పెంచినారు, విమర్శించాలంటే విమర్శించవచ్చు. 25 రూపాయలతో ప్రారంభమైంది, 25 రూపాయలతో ప్రారంభమైంది పెన్షను. 25 రూపాయలు ఇచ్చిన తర్వాత మరొక నాయకుడు ఎవరో వచ్చిన తర్వాత అది 50 అయి ఉంటుంది కదా. మరి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 75 అయి ఉంటుంది కదా. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అది 100 అయి ఉంటుంది కదా. ఇంకొకరు వచ్చిన తర్వాత అది 1000 రూపాయలు అయి ఉంటుంది కదా.
జగన్ వచ్చిన తర్వాత 3000 ఉంటుంది. అంటే అంచెలంచెలుగా కాలములో మార్పు జరుగుతూ ఉండే కొద్దీ అది కూడా పెరుగుతూ పోయింది. ఒక్కరి వల్ల కాదు, అన్ని ప్రభుత్వాల వలన. అది వీరు ఒక్కరి గొప్పతనం ఏమీ కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇచ్చిన తర్వాత తదుపరి వచ్చే ప్రభుత్వం ఎంతో కొంత పెంచి ఇవ్వాల్సిందే కదా. వీరికి ఓట్లు కావాలంటే పెంచాలా కదా. ఆయన 250 పెంచుతా అన్నాడు, నేను ఒకటేసారి 1000 పెంచుతా అన్నావు. ఇది పెద్ద గొప్ప సంగతి కాదు. అయినప్పటికీ కూడా మేము విమర్శించలే. పోనీలే, కనీసం వీరికన్నా ఆ పెన్షన్ దక్కితే మేలు జరుగుతుంది కదా అని చెప్పి చివరికి వచ్చేదలికి వీళ్ళ మీద కూడా పగబట్టినారు ఈ ప్రభుత్వం. దివ్యాంగులైనటువంటి ఈ నిరుపేదల మీద కూడా కక్ష కట్టినారు. కక్ష కట్టి పేరుకు 6000 ఇస్తానాం, బెడ్ అయితే 15000 ఇస్తానాం, లేకుంటే డయాలసిస్ చేసుకుంటే 10000 ఇస్తానామని చెప్పి గొప్పలు చెప్పుకుంటే వీరు ఈరోజు 15000 రూపాయలు ఇచ్చేటైతే దాదాపుగా ఈ ప్రొద్దుటూరులో కానీ జిల్లాలో కానీ 90% లేవు. 90% లేవు 15000 ఇచ్చేటి. 10000 ఇచ్చేటి లేవు. అయిపోతే పోయినాయి. కనీసం 6000 రూపాయలన్నా ఈ కాలు బాగలేదనో, ఇదిగో లేకుంటే ఇట్లా చెయ్యి బాగలేదనో, లేకుంటే ఈ పిల్లోనికి ఇట్లా చెయ్యి పోయిందనో, లేకుంటే ఆయనకు మానసిక స్థిమితం లేదనో, ఈ 6000 అయినా వస్తుంది కదా అనుకుంటే ఈ 6000 దానికి కూడా పెట్టినారు టెండర్. దీనికి కూడా కోత పెట్టినారు. ఎంత దుర్మార్గం అంటే ఎప్పుడో 2014 నుంచి పెన్షన్ తీసుకుంటా వీళ్ళలో చాలామంది ఉన్నారు. 2014లో 2014 కంటే ముందు 98 నుంచి తీసుకుంటున్నాడు ఈయన. 1998లో తీసుకుంటున్నాడు ఈయన. వికలాంగుల జిల్లా అధ్యక్షుడైన 98లో. మరి ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటూ ఉండే వాళ్ళను ఈరోజు నీకు అర్హత లేదు కాబట్టి తీసేస్తామని చెప్పి ఏ గమ్మును తొలగించినామంటే ఏ బాయిలో పడాలా వీళ్ళు? ఏ బాయిలో పడాలా? 2014, 19 నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెన్షన్ ఇచ్చినావు వీళ్ళలో చాలామందికి. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళకి అర్హత ఉందని భావించి నువ్వు పెన్షన్ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత నీ ప్రభుత్వంలోనే మళ్ళా వీళ్ళకి అర్హత లేదు కాబట్టి నేను తొలగిస్తానా అని చెప్తే దీంట్లో దోషి ఎవరు? నేరం ఎవరిది? నేరం నీది. శిక్ష ఎవరికి? వీరికి. వీరు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి నీవు నీ కొడుకు కులుకుతూ పట్టెడు మెతుకులు తినడానికి వచ్చి ఆ డబ్బులను కూడా వీళ్ళకి రాకుండా ఇలా నోటికాడికి వచ్చి ఆ గంజిని కూడా తీసేసే దుర్మార్గులు మీరు. కొంచెం అంటే కొంచెం కూడా మీలో జాలి కానీ, కరుణ కానీ, దయ కానీ, మానవత్వం కానీ లేదు ఈ ప్రభుత్వానికి. ఉంటే ఇంతటి ఘాతుకానికి మీరు పాల్పడతారా? ఈరోజు మీరు పెట్టే కారణం ఏంది? నోటీసులు ఇచ్చి తొలగించేదానికి 40% అంగవైకల్యం ఉంటే అర్హత అని గతంలో ప్రభుత్వాలు చెబితే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే మీకు 40% లేదు, 40% లేదు, తక్కువ అంగవైకల్యం ఉంది కాబట్టి మీకు వికలాంగుల పెన్షన్ తొలగించినాము, రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మండల ఆఫీసులో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ అప్పీల్ చేసుకోవాలంట, ఛాలెంజ్ చేయాలంట. ఛాలెంజ్ చేసి 24 నుంచి 30 తారీఖు లోపల, ఆ తర్వాత మరి ఏ డాక్టర్ ఎప్పుడు వచ్చి వీళ్ళని పరీక్షిస్తాడో, ఆ డాక్టర్ ఎప్పుడు వీళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాడో, ప్రభుత్వం ఎప్పుడు వాటిని పరిశీలిస్తుందో, తిరిగి వీళ్ళకి ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అది చెప్పలే. మీ అర్హతను నిరూపించుకోండి అంటున్నాడు. వీళ్ళ అర్హత నిరూపించుకోవాలంట. ఐఏఎస్ పరీక్షలు పెట్టావా? గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమైనా రాస్తున్నారా? వీళ్ళు బ్రతకలేక పేదరికంలో ఉండి శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయక, కడుపును పుట్టిన పిల్లలు సక్రమంగా చూసుకోక,
లేకుంటే వీరు జన్మనిచ్చిన పిల్లలకు అంగవైకల్యం ఏర్పడి పనులు చేసుకోలేకపోతే బ్రతకడం కోసం వాళ్ళ ముఖాలు చూస్తే జాలి అనిపించడం లేదా చంద్రబాబు నాయుడు? నీ మనసు కరగడం లేదా? నాకైతే ద్రవిస్తాంది. అట్లాంటిది ఈ మనుషులను ఈరోజు నువ్వు నీ అర్హత నిరూపించుకో, 40% తక్కువ ఉంది నీకు అంగవైకల్యం అంటున్నాడు. ఏందయ్యా వీళ్ళ అర్హత? నాకు తెలియక అడుగుతా. రామాయణంలో సీతమ్మ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటే కానీ రామునితో అయోధ్యకు రానట్టు వీళ్ళ అర్హత నిరూపించుకుంటేనే పెన్షన్ ఇస్తావా? గతంలో నిరూపించుకునేటి, గతంలో ఇచ్చిన అర్హత కలిగిన సర్టిఫికెట్లన్నీ ప్రభుత్వాలు, నీ ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వాలు ఇచ్చినటి కాదా? ఎన్ని తొలగించినావు? 2024 ఎన్నికల కంటే ముందు 2024 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 66,39,000 మందికి ఇచ్చినారు పెన్షన్. 66,39,000 మందికి ఇచ్చినారు పెన్షన్. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారు? 2025 ఆగస్టు 1వ తారీఖున ఎంతమందికి ఇచ్చినారని చెప్పి ఒకసారి మున్సిపల్ కమిషనర్ని అడిగితే మా నియోజకవర్గానికి కానీ రాష్ట్రంగా అంతా చూస్తే 62,19,000 మందికి ఇచ్చినారు. అంటే 4,19,000 మందిని తొలగించినారు. గడిచిన ఈ 14 నెలల కాలంలో ఈ ఆగస్టు 1వ తారీఖు నాటికి లెక్కాచారం చూసుకుంటే 4,19,000 మంది వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ తొలగించినారు. ఇది చాలదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇచ్చినారు. ఇది కొత్తది, మళ్ళా ఆ 4,19,000 కాదు, ఇది కొత్తది. మళ్ళా దివ్యాంగులకు సంబంధించి వీళ్ళకి ఎన్ని ఇచ్చినారు నోటీసులు అని చెప్పి ఒక్కసారి నా ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకే నేను గమనిస్తే ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని ఇచ్చినారని చూస్తే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 262, ప్రొద్దుటూరు మండలం 207, రాజుపాలెం మండలం 117, అన్నీ కలిపితే 581. ఇప్పుడు ఈ దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి రద్దు చేసినటి 581. టోటల్గా మా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 2024 మార్చికి ఎన్ని ఇచ్చినారు, ఇప్పుడు ఈ 14 నెలలకు ఎన్ని ఇచ్చినారని చూస్తే కనుక 1,123 తీసేసినారు. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గం 1,123 తీసేసినారు ఈ 14 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మా కడప జిల్లా 7 నియోజకవర్గాలకు ఎన్ని తీసేసినారంటే 9,408 తీసేసినారు. ప్రజలారా, 7 నియోజకవర్గాలకు కలిపి 9,408 తీసేసినారు. అర్హత 40% మీకు వికలాంగతత్వం లేదు, లేకపోతే 60 సంవత్సరాల వయసు లేదు, లేకపోతే నీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే నీకు 3 సెంట్ల ఇల్లు ఉంది, లేకపోతే నీకు కారు ఉంది. ఇలా కారు ఉందే? ఇలా కారు ఉంటుందే? వీళ్ళకి బంగ్లా ఉంటుందే? వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా? వీళ్ళకు 10 ఎకరాల భూమి ఉంటుందే? సిగ్గుండాల, ప్రభుత్వానికి సిగ్గుండాల. అన్నీ గొంటి సాకులు. జగన్మోహన్ రెడ్డి ఏమో పేదలకు పంచడానికి కారణాలు వెతికితే చంద్రబాబు నాయుడు పేదలకు పథకాలు ఎగరగొట్టడానికి సాకులు వెతుకుతాడు. ఇది ఏమి ఈ రాష్ట్రంలో ఉండే పెన్షన్ తీసుకుంటే అవ్వలకు, తాతలకు, భర్త మరణించిన సోదరీమణులకు, వికలాంగులు, దివ్యాంగులైనటువంటి ఎక్కశల్యమ్మలకు, అన్నదమ్ములకు తెలియదా అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. అందరికీ తెలుసు ఒక్క విషయం. ఏంటి తెలుసురా? జగన్ మంచివాడు, మాకు ప్రేమ ఉంది, కానీ చంద్రబాబు నాయుడు పైన నమ్మకం లేదు. అయినా పరిస్థితులు గొప్పయి, పేదరికం చెడ్డది, ఆశ నీచమైంది. వారికి జగన్ మంచోడని తెలుసు, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు అనేది వాళ్ళకు తెలుసు, పేదరికం చెడ్డది అనేది తెలుసు, ఆశ బలహీనమైంది, పరిస్థితులు ఎంతటికైనా దిగజారుస్తాయి.
అని తెలిసి 6,000 ఇస్తామన్నాడు కదా ఆయన, సరేలే. 15,000 ఇస్తామన్నాడు కదా బెడ్డీడైతే, సరేలే. జగన్ మంచివాడైనా ఈయన చెడ్డవాడైనా మా పేదరికానికి కొంత ఉపయోగపడుతుందని చెప్పి మనసును సంపుకొని ఓటేసినారు వాళ్ళు. వేసి ఉంటే ఎక్కువ శాతం అట్టి దివ్యాంగుల యొక్క ఓటును సంపూర్ణంగా నువ్వు తీసుకొని ఈరోజు వాళ్ళను వికలాంగులు చేసినావు ఓ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, అప్పుడు కాదు వీరు వికలాంగులు, ఇప్పుడు వారు వికలాంగులు. ఆనాడు వాళ్ళు దివ్యాంగులే. ఈ ప్రభుత్వపు యొక్క చర్యల వలన ఈరోజు వాళ్ళు వికలాంగులైనారు. వారి పేదరికానికి ఎవరు రక్షణో, మరి ఎవరు కాపాడాలనో వాళ్ళను. ఈమెయితే పుట్టుకతో మూగది. నా భార్య కౌన్సిలర్గా ఉండే 26వ వార్డుకు సంబంధించిన ఆమె. 20 సంవత్సరాలుగా తెలుసు నాకు ఆమె. 20 సంవత్సరాలుగా పుట్టుకతో మూగ మనిషి, ఒక్క మాట మాట్లాడలేదు. సక్రమంగా వినిపించదు ఆమెకు. సైగలతో ఆత్మీయంగా పలకరిస్తుంది నన్ను 20 సంవత్సరాలుగా. కళ్ళతో నన్ను నవ్వి నా యోగక్షేమ సమాచారాన్ని అడుగుతుంది ఆమె. నాకు తెలుసది. ఆమెకు ఈరోజు అర్హత లేదంట. ఇతను జిల్లాకు సంబంధించిన వికలాంగుల అధ్యక్షుడు. 100% ఈయనకు సర్టిఫికేట్ ఉంది, 100%. ఇతను నాతో పాటు చదువుకున్నాడు కూడా. ఇతను నా క్లాస్మేట్. లైఫ్ టైం ఇచ్చాడు, ఎందుకు లైఫ్ టైం మధ్యలో కట్ చేసాడో నాకు అర్థం కాదు. 100%. ఇతను నాతో పాటు చదువుకున్నాడు, డిగ్రీ వరకు. ఇతను తొలగించినారు. ప్రతి ఒక్కరూ వీళ్ళల్లో మూగవాళ్ళు, చూపు సరిగా కనిపించిన వాళ్ళు, చేతులు కానీ కాళ్ళు కానీ సక్రమంగా లేదు. అడుగో ఆయన మతి స్థిమితం సక్రమంగా లేనివారు. ఇదిగో ఈ పిల్లవానికి చెయ్యి సక్రమంగా లేదు, ఈ పిల్లోని మతి స్థిమితం సక్రమంగా లేదు. ఆయన పూర్తిగా ఆ చివర కూర్చుని ఆయన పని చేయలేడు, నడవలేడు. వెనక కూర్చున్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది నిజాయితీతో కూడిన అంగవైకల్యం కలిగిన వాళ్ళు. ఎప్పుడు ఇస్తావు వీళ్ళకు? వీళ్ళ అర్హతను నిరూపించుకునే దానికోసం నీ మండల ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ, ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ సదరన్ సర్టిఫికేట్ల కోసం పేదరికంలో ఉండి అంగవైకల్యం కలిగిన ఈ నిరుపేదలు చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల. ఇస్తారా అయినా మీరు? ఇయ్యరు. రెండోసారి సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడం చాలా కష్టం. రెండవసారి సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడం అత్యంత కష్టం అని చెప్తున్నాడు ఆయన. అనుభవపూర్వకంగా అనుభవించినాడు కాబట్టి ఆయన తెలుసు. మరి మేము వదిలిపెడతామనుకుంటున్నాం ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? హెచ్చరిక చేస్తూ ఉన్నా నేను. ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకాలను మీరు అమలుపరచకపోతే మీకు విజ్ఞప్తి చేస్తూ వచ్చినాం, సత్విమర్శ చేస్తూ వచ్చినాం. కానీ ఈ దివ్యాంగుల కోసమైతే మాత్రం రోడ్డెక్కుతాం. ఎప్పుడో అప్పుడో కాదు, తొందరగానే రోడ్డెక్కుతాం. మరో 10 రోజుల్లో, 14 రోజుల్లోనో, 10 రోజుల్లోనో నువ్వు వాళ్ళకి రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వకుండా నువ్వు మొండి చేయి చూపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రారంభించే ఈ ఉద్యమం రాష్ట్రమంతా అంటుకునేటట్టు చేస్తాం. నేనైతే వీరి కోసం ఆఫీస్ కాడికి రావడమో, 1 గంట అరగంట ధర్నా చేసిపోవడమో ఉండదు. నిరాహార దీక్ష చేస్తా వీళ్ళ కోసం నిరాహార దీక్ష చేస్తా. గంటల తరబడి, రోజుల తరబడి, ఎందాకైనా వీళ్ళ కోసమైతే ప్రయాణం చేస్తాం. కళ్ళు తెరుసు నువ్వు ఇప్పటికైనా. ఎంతమందినో నువ్వు బాధిస్తూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగులను, మహిళలను, వ్యాపారస్తులను, ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలను మీరు 14 నెలలుగా బాధిస్తున్నారు. మమ్మల్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రాసి రంపాన పెడుతున్నారు, భరించినాం. కానీ ఈ దివ్యాంగుల జోలికి వస్తే మాత్రం భరించమని మాత్రం ఇది చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నావు.
50 సంవత్సరాలకు ఇచ్చినావా? 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నావు, ఇచ్చినావా? 60 సంవత్సరాలు నిండినోళ్లకు కొత్త పెన్షన్ ఇస్తానన్నావు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మీ నాయకులు ఎవరైనా సరే, ఈ ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఎవరైనా సరే సమాధానం చెప్పాలా? 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, స్త్రీ పురుషులు ఇరువురికి పెన్షన్ ఇస్తారని చెప్పినావు, ఇచ్చినావా? 60 సంవత్సరాలు నిండిన వారికి కొత్త పెన్షన్ 14 నెలల కాలంలో 14 ఇచ్చినావా? సిగ్గుందా నీకు? 14 నెలల కాలానికి కొత్త పెన్షన్లు 14 ఇచ్చినావా నువ్వు? ఇయ్యలే. మూడవది, అర్హత ఉన్నప్పటికీ గత 10, 20, 98లో 96లో తీసుకునే పెన్షన్లను కూడా అనర్హత అని సొడ్డు చెప్పి దాదాపు 5 లక్షల పెన్షన్లు ఈ దివ్యాంగులతో కలిపితే 5 లక్షల పెన్షన్లు తొలగిస్తావా? ఇవ్వాల్సిన కొత్త పెన్షన్లు ఒకటి ఇవ్వకపోతేవి, 50 సంవత్సరాల పెన్షన్ కొత్త పథకం ప్రవేశపెట్టకపోతేవి, ఉండబడిన 5 లక్షల పథకాలు తొలగిస్తేవి, 40% మించి వికలాంగతత్వం ఉంటేనే అని చెప్పి డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చి తప్పుడు లెక్కలు పెట్టి కోతగోసే ప్రయత్నం చేస్తావా? ఎక్కడుంది నీ పెన్షన్లు ఇచ్చే దాంట్లో నీ గొప్పతనం? ఇన్ని వేల కోట్లు ఇచ్చినా, అన్ని వేల కోట్లు ఇచ్చినా అని చెప్తున్నావు. ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు? ఇప్పుడు 5 లక్షల పెన్షన్లు నువ్వు తీసేస్తే 5 లక్షల పెన్షన్లు 6,000 వేసుకో, 6,000 300 కోట్లు అవుతుంది నెలకు. సంవత్సరానికి 3,600 కోట్లు అవుతుంది. సుమారుగా నువ్వు సంవత్సరానికి 3 నుంచి 3,500 కోట్ల రూపాయలు నువ్వు మిగిలించుకుంటున్నావు. ఎవరి లెక్క? వాళ్ళు కట్టిన డబ్బు, వారు కట్టిన పన్నులు, వారి సొమ్ము. ఎవరికి ఇవ్వాల్సిన డబ్బు? పేదవాళ్ళైనటువంటి వృద్ధులకు, పేదవాళ్ళైనటువంటి వితంతువులకు, పేదవాళ్ళైనటువంటి దివ్యాంగులకు, పేదవాళ్ళైనటువంటి బెడ్డుకు మాత్రమే పరిమితమై ఉండి అనారోగ్యంతో ఉండే వారికి 300 కోట్లను నెలకు మిగిలించుకుంటున్నారు. ఇవ్వడానికి కావలసిన శక్తి లేనప్పుడు, ఇచ్చే హృదయం నీకు లేనప్పుడు, ఇవ్వడానికి నీ మనసుతో మరొక మార్గాన్ని వెతికే మనసే నీకు లేనప్పుడు గొప్పలు ఎందుకయ్యా ఎన్నికల కంటే ముందు నీకు? ఎచ్చరు కూతలు ఎందుకయ్యా నీకు ఎన్నికల కంటే ముందు? నీ పని గడిస్తే చాలు, ఆ తర్వాత ఎవడు ఎట్ల సంకనాకిపోయినా పర్వాలేదనే కదా. బోటు దాటక ముందు బోటు మల్లన్న, బోటు దాటిన తర్వాత పోరా బోడి మల్లన్న. చాలా అసహ్యమితాన్ని నీ ప్రభుత్వాన్ని చూసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు. ఈ దివ్యాంగుల పట్ల మీరు తీసుకునే ఈ నిర్ణయం, పెన్షన్దారుల పట్ల, ముసలి వాళ్ళ పట్ల, వితంతువుల పట్ల మీరు తీసుకునే ఈ నిర్ణయం, నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఈ మీ ప్రభుత్వానికి మీకు పుట్టగతులు లేకుండా పోతాయి. వీరి కళ్ళ నీళ్ళ నుంచి వచ్చే నీళ్లు కానీ, వీరి మనసులో నుంచి వచ్చే శాపం కానీ నీకు, నీ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒక్క పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదనేది మా బాధ. ఈ తొలగించినవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1924 అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళు ఫ్రాడ్ చేసినారు, మోసం చేసినారని చెప్తున్నారు. 2019-24 ఉండేటి కాదు మీరు తీసేసేది, చెప్తున్నాడు కదా ఆయన. 1998లో, 2016 వీళ్ళల్లో 2015 నీ ప్రభుత్వంలోనూ, నీ ప్రభుత్వానికంటే ముందుండే ప్రభుత్వాల్లోనూ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనూ, రోసయ్య ప్రభుత్వంలోనూ, జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలోనూ రకరకాల ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన కాలంలో తీసుకున్నటువంటి పెన్షన్దారులు కానీ అంతా తీసుకొచ్చి మాకు పూసే ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి తెచ్చుకున్నారని చెప్పి తీసుకున్నారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పొడవునా పెన్షన్ తీసుకున్న తర్వాత ఈరోజు నువ్వు కొత్తగా వచ్చేది అన్యాయము, ఇది అవినీతి అని పెన్షన్ తొలగిస్తే మరి పరిస్థితి ఏంది? మళ్ళీ చెప్తా ఉన్నా నేను, వీరు కాదు వికలాంగులు, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తానా, వీరు వికలాంగులు కాదు ప్రజలారా, గొప్ప హృదయం కలిగినటువంటి దివ్యాంగులు, వీరు కాదు వికలాంగులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికే
అంగవైకల్యం ఏర్పడింది. ఈ ప్రభుత్వము పాలించే అర్హత లేదు. ఈ ప్రభుత్వము ఒక్క క్షణం కూడా గద్దె మీద కూర్చోడానికి అర్హత లేదు. వీళ్ళు చేస్తూ ఉండేటి 14 నెలలుగా చేస్తూ ఉండే కార్యక్రమాలు, కక్ష సాధింపు చర్యలు. ఏముంది ఈ రాష్ట్రంలో? పరిశ్రమలు వచ్చినాయా? రాలే. అన్ని అబద్ధాలు. అమరావతి నిర్మాణం అన్నారు, నీళ్లతో మునిగిపోయింది, అబద్ధాలు. శాంతి భద్రతలు, ఆడవాళ్లకు మహిళలకు మానానికి ప్రాణానికి రక్షణ ఉందా? ఈ 14 నెలల కాలంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి? చెప్పిన సంక్షేమ పథకాలు ఒకటైనా అమలుపరిచినారా? వాగ్దాన భంగం కాదా? నిరుద్యోగులకు 3000 భృతి ఇచ్చినారా? ఉద్యోగస్తులకు చెప్పినటువంటి సౌలభ్యాన్ని కలిగించినారా? రైతుల ప్రయోజనాలను పరిరక్షించినారా? మహిళల ఆర్థిక స్వావలంబన చేకూర్చినారా? ఏం చేయలే. మీరు చెప్పినా కదా, మీరు చేసింది ఏంటి 14 నెలలు అంటే? మట్టి అమ్ముకున్నారు. మీరు చేసినది మట్టి అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు, ఖనిజాలు అమ్ముకున్నారు, మందు అమ్ముకున్నారు, బొగ్గు అమ్ముకున్నారు. కనపచ్చిన ప్రతి ఒక్కటి, ఇసుక కానీ, మట్టి కానీ, బొగ్గు కానీ, ఖనిజాలు కానీ, సారాయి కానీ, విస్కీ కానీ, ఎవరి చేతికి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, చిన్నబాబుకు, పెద్దబాబుకు ఎవరికి ఏమి సిక్కితే అది అమ్ముకున్నారు. మీరు సంపాదించుకోవడానికి, మీరు పెద్దోళ్ళు అయ్యేదానికి, మీ పగా ప్రతీకారాలు తీర్చుకునే కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్ళలో పెట్టి మానసికంగా వేధించేదానికి, ఎన్నికలలో రిగ్గింగ్ చేసేదానికి ఇదే మీరు చేసింది. ప్రజా సంక్షేమం చేయలే, ప్రజా అభివృద్ధి చేయలే, నిరుపేదలను మీరు పట్టించుకోలే, వారి ఆకలి గురించి మీరు ఆలోచించలే. అందుకే మీరు ఒక్క క్షణం కూడా గద్దె మీద కూర్చునేదానికి చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతను ఆయన పూర్తిగా పోగొట్టుకున్నారు. చివరిగా చెప్తా ఉన్నాం, ఈ 30 తారీఖు లోపల మళ్ళీ ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ దివ్యాంగులకు ఎవరికైతే తొలగించినామో రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని గతంలో పెన్షన్ తీసుకుంటా ఉండే ప్రతి ఒక్కరికి యథావిధిగా నువ్వు పెన్షన్ మళ్ళా వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, దివ్యాంగులకు కానీ యథావిధిగా నువ్వు పెన్షన్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే మాత్రం రేపు సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ వీళ్ళకి రాకుండా పోతే మాత్రం మా కార్యాచరణ మాత్రం మేము ప్రకటిస్తాం. ఈ ప్రొద్దుటూరులో ఉద్యమాన్ని మాత్రం చేపడతాం. నేనైతే వీరి కోసం నిరాహార దీక్ష కూడా చేపడతానని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా.